హలో అండి. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? ముందు వీడియోలో చేపలు చూపించాను కదండీ! ఈ పెద్ద చేప కూర పులుసు చేసుకుంటున్నాం. చేపలంటే ఇష్టం ఉన్నోళ్ళు ఎవరుంటారండి? మా ఇంట్లో అయితే చేపల కూర బాగా ఫేవరెట్ అనమాట. అప్పుడప్పుడు దొరికిన ఫ్రెష్ చేపలైతే చాలా టేస్టీగా ఉంటాయి కదండీ! చేప లోపల పొట్ట వరకు కోసి లోపలంతా క్లీన్ చేసి ఇచ్చారు. తర్వాత అంతా కూడా మేము క్లీన్ చేసుకోవడం అన్నీ మీకు చూపించాను కదా ముందు వీడియోలో. లో చాలా వరకు చూసానండి. చేప మార్కెట్లో చేసిచ్చిందే వీళ్ళు డైరెక్ట్‌గా తెచ్చి వండుకుంటారు. నాకేమో నచ్చదండి. మళ్ళీ నేను తీసుకొచ్చి దాన్ని మంచిగా రాయి మీద శుభ్రం చేసుకుంటాను. చేప ఫ్రెష్‌ది కదండీ! ఓన్లీ దీంట్లో మసాలా ఏమి వేయలేదు. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తోనే ఈ కూర వండాను. చేపల కూరకి మట్టుకి చాలా మొహమాసి ఉన్నామండి మేము. చేపల కూర మేము ముగ్గురు మంచిగానే తింటాము. చేపల కూర ఎప్పుడైనా దోశల్లో ట్రై చేశారండి? దోశలతో మట్టికి చేపల కూర చాలా బాగుంటుంది. నాన్న ఇది మాకు నేర్పించాడు. ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.